విశ్వమంతటిని మాట చేత చేసిన ఏకైక త్రియేక దేవ నీ పాదాల చెంతకు వస్తున్నాం. మరొకసారి నువ్వే దేవుడవని, నువ్వు తప్ప వేరే దేవుడెవరు లేరని మేము ఒప్పుకుంటున్నాం. నీకు వ్యతిరేకంగా మొదటి జంట పాపం చేసినప్పుడు వారిని నువ్వు శపించాలి, కానీ తిరిగి సమకూర్చడానికి మీ కుమారుని ద్వారా మార్గం నిరీక్షణను కూడా నువ్వు స్థిరపరచావు. నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఆదాము హవ్వలలో పడిపోయిన పాపం చేసిన మమ్మల్ని తిరిగి సమకూర్చి నీ బిడ్డలుగా నీ పిల్లలుగా చేసుకున్నందుకే నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. రక్షణకు అర్హత లేని మమ్మల్ని రక్షించి నీ కుటుంబంలో మమ్మల్ని సభ్యులుగా చేసుకొని నీ పిల్లలుగా మమ్మల్ని మార్చుకొని నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ కుమారుని త్యాగాన్ని బట్టి, ఆయన శిలువ మరణాన్ని బట్టి, మా పక్షాన ఆయన చేసిన ప్రాయశ్చిత కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ సాయంత్రం ప్రత్యేకంగా నీ వాక్యంలోని మరిన్ని మూల సూత్రాలు తెలుసుకోవడానికి, నీ వాక్యంలోని లోతైన సత్యాలు తెలుసుకోవడానికి, వాక్యములో మీ కుమారుడైన క్రీస్తును సంబంధించి, క్రీస్తు ద్వారా మీరు చేసిన విమోచన కార్యానికి సంబంధించిన విషయాలు మేము తెలుసుకోబోతుండగా దేవ మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. మా హృదయాలను తెప్పరిల్ల చేసి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కృప దయచేయండి. వాక్యం తెలుసుకున్నప్పుడు దీనత్వంతో అంగీకరించడానికి సహాయం దయచేయండి. అంగీకరించి ఆగిపోకుండా పాటించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి కూడా సహాయం దయచేయమని ప్రాధేయపడుతుంది. తమైన దీవెనకరంగా మా అందరికీ చేయమని, వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రభావం మీరు ప్రత్యేకంగా దర్శించండి. వాళ్ళకు మీరు ఇస్తున్న ఆశ నేర్చుకోవాలని, కొన్ని విషయాలైనా తెలుసుకొని మీ స్వారూప్యంలోకి ఎదగాలని వాళ్ళ హృదయంలో మీరు పుట్టించిన ఆశను బట్టి స్తుతిస్తూ, వాళ్ళకి ఇంకా ఎన్నో విషయాలు నేర్పించి వాళ్ళు నీకు మరింత దగ్గర అవ్వడానికి, మేమందరం మీకు మరింత దగ్గర అవ్వడానికి సహాయం దయచేయండి. మరొకసారి అన్ని విషయాల్లో మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. రైట్, చాలా గ్యాప్ వచ్చేసినట్టుంది కదా మనకు, ఆల్మోస్ట్ 1 month అంతా మేరీ పిన్నింటే చేసి. రైట్, ఓకే. సో ఈరోజు మనం బిబ్లికల్ థియాలజీ ఫస్ట్ క్లాస్ని మనం కలిగి ఉండబోతున్నాం. బిబ్లికల్ థియాలజీ సెకండ్ క్లాస్లో మీకు ఎగ్జాంపుల్స్తో సహా చాలా చక్కగా అసలు బిబ్లికల్ థియాలజీ అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలనేది ఇంకా చాలా క్లియర్గా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓన్లీ ఈరోజు మాత్రం మీకు ఇంట్రడక్షన్ మాత్రమే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అసలు బిబ్లికల్ థియాలజీ అంటే ఏంటి, బిబ్లికల్ థియాలజీలో మనం ఏ విషయాలను టచ్ చేస్తాం అన్నదే నేను ఈరోజు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఆల్రెడీ 9 marks బుక్ కొంతమంది చదువుకుంటారు ఇంగ్లీష్లో. 9 marks బిబ్లికల్ థియాలజీ మీద రాసిన బుక్, మీరు అది ఫాలో అవ్వండి. అందులో కూడా చాలా బాగున్నాయి. కానీ నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అంతా 3 different బుక్స్ నుంచి చేశాను. కొన్ని ఆర్టికల్స్ నుంచి కూడా తీసుకున్నాను. ఈ బిబ్లికల్ థియాలజీ కోసమే ఇంకొంచెం సౌండ్గా రాసిన జేపీ హ్యామిల్టన్ అనే ఆయన రాసిన పుస్తకాన్ని కూడా నేను ఎక్కువగా రెఫర్ చేశాను. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద నోట్స్ మీకు దాంట్లోంచే ఇచ్చాను నేను, ట్రాన్స్లేషన్ చేసి మొత్తం. అది చాలా ఎక్కువ, చాలా వివరంగా చెప్పబడిన విషయాలు దాంట్లో ఉంటాయి. మీకు 3వ పేజీలో లాస్ట్ ఒకసారి మీ నోట్స్లో జేపీ హ్యామిల్టన్స్ 3వ పేజ్లో ఉంది చూడండి. జేపీ హ్యామిల్టన్స్ వాట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ, సెకండ్ పేజ్ చివరిలో. సో అదంతా నేను ఫస్ట్ చాప్టర్స్, ఆ బుక్లో ఉన్న ఫస్ట్ చాప్టర్స్ అన్నీ మీకు మొత్తం నోట్స్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ 2 అధ్యాయాల్లో ఆయన చెప్పిన మొత్తం నోట్స్ని కన్సైజ్ చేసి ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేసి మీకు ఇచ్చాను. సో ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. ఎందుకంటే బిబ్లికల్ థియాలజీలో ఇప్పటి వరకు తెలుగులో ఒక పుస్తకం కూడా లేదు, అట్లీస్ట్ ఒక ఆర్టికల్ కూడా లేదు.
ఆర్టికల్ కూడా ఎవరు రాయలే ఇప్పటిదాకా, అసలు ఏముంటుంది బిబ్లికల్ థియాలజీలో అనేది. సో ఐ థింక్ ఈ నోట్స్ మీకు ఇవ్వడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆ బుక్ని మొత్తం తెలుగులోకి మీకు ట్రాన్స్లేట్ చేశాను. దాంట్లోంచి కొన్ని విషయాలు కూడా మనం ఈరోజు టచ్ చేస్తాం. మిగతా విషయాలన్నీ మీరు అందులోంచి చదువుకోవచ్చు. రైట్. సో ఇమ్మీడియట్గా యాక్చువల్లీ ఇంటర్ప్రిటేషన్ తర్వాత బిబ్లికల్ థియాలజీ ఎందుకు తీసుకున్నామంటే, ఇంటర్ప్రిటేషన్లో మనం ఏ విధంగా అయితే ఒక వచన భాగాన్ని అర్థం చేసుకోవడానికి వివిధ సందర్భాలను చూస్తామో, దాదాపుగా బిబ్లికల్ థియాలజీలో కూడా అటువంటి హిస్టారికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ పర్స్పెక్టివ్లోంచే వచన భాగాల్ని మనం అర్థం చేసుకుంటాం. అందుకే బిబ్లికల్ థియాలజీ అండ్ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ సమ్టైమ్స్ దే గో టుగెదర్, రెండు దాదాపుగా ఒకే లైన్లో వెళ్తాయి. డాన్ కార్సన్ మీకు బిబ్లికల్ థియాలజీకి సంబంధించి ఎక్కువగా ఈ మధ్యలో రిఫార్మ్ థియాలజీలో ఎక్కువగా మాట్లాడి చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆయన డాన్ కార్సన్. డిఏ కార్సన్ గారి బుక్స్ ఏవైనా మీరు చదవచ్చు. సో బిబ్లికల్ థియాలజీ మీద ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన చెప్పిన నిర్వచనం చూడండి. వాట్ ఈస్ బిబ్లికల్ థియాలజీకి ఆయన చెప్పిన నిర్వచనం: బైబిల్ వేదాంత శాస్త్రం అన్ని బైబిల్ పుస్తకాల ఐక్యతను సమిష్టిగా కనుగొనడం మరియు వ్యక్తపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే బైబిల్లోని ఎవ్రీ బుక్, ప్రతి పుస్తకం 66 పుస్తకాలు ఏ విధంగా అయితే రాయబడ్డాయో అవన్నిటినీ కలిపి ఒక ఐక్యంగా చెప్పబడిన ఒక సత్యాన్ని బిబ్లికల్ థియాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటున్నాడు ఆయన. ప్రధానంగా ఆ ప్రతి పుస్తకంలో కనిపించే భావనలను ఉపయోగించి ఈ లక్ష్యాన్ని చేరుకుంటుంది. సో ఎవ్రీ బుక్ ఆఫ్ ద బైబిల్, 66 పుస్తకాల్లో ప్రతి పుస్తకంలో కొన్ని సందర్భాలను, లేకపోతే రచయిత యొక్క ఉద్దేశాన్ని, లేకపోతే కల్చరల్ సాంస్కృతిక సందర్భాన్ని ఈచ్ ఇండివిజువల్ ఏ విధంగా రాశాడో దాన్ని మిగతా 66 పుస్తకాలతో కలిపి సమిష్టిగా ఒక సత్యాన్ని చెప్పడానికి మనం బిబ్లికల్ థియాలజీని వాడుకుంటామని డాన్ కార్సన్ గారు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దాని కింద మీకు ఇచ్చాను చూడండి. బైబిల్ వేదాంత శాస్త్రం ముఖ్యంగా మొత్తం కథ యొక్క విభిన్న సాహిత్య మరియు చారిత్రక సందర్భాలకు సంబంధించినదని దీని అర్థం. కాబట్టి కథ అర్థాన్ని కథపరంగానే వివరించడానికి బిబ్లికల్ థియాలజీ హెల్ప్ చేస్తుంది. సో చాలా మంది బైబిల్ని ఈచ్ బుక్, ప్రతి పుస్తకాన్ని సపరేట్గా చూస్తాం, అంటే చూడాలి, సపరేట్గానే చూడాలి. కానీ 66 పుస్తకాలు కూడా దే వర్క్ టుగెదర్ టు టెల్ వన్ స్టోరీ. ఓకే, 66 పుస్తకాలు కూడా అవన్నీ సమిష్టిగా యూనిఫైడ్గా ఏం చేస్తున్నాయంటే ఒక్క పెద్ద కథను చెబుతున్నాయి అనేది క్లియర్గా మనకు బిబ్లికల్ థియాలజీ చేస్తే అర్థమవుతుంది, లేకపోతే ఆ బిబ్లికల్ థియాలజీ దాన్ని టీచ్ చేస్తుంది. సో బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ స్టోరీ, హౌ ఆల్ ది 66 బుక్స్ యూనిఫై అండ్ ఏమంటారు గో టువర్డ్స్ దట్ వన్ స్టోరీ ఏ విధంగా చెబుతున్నాయి అనేది బిబ్లికల్ థియాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ముఖ్యంగా బైబిల్లోని రచయితలు లేదా పాత్రలు తమ సొంత సందర్భంలో ఏదైనా చెప్పడం, చేయడం లేదా రాయడంలో వేదాంతపరంగా అర్థమేమిటో అర్థం చేసుకోవడంపై బైబిల్ వేదాంత శాస్త్రం దృష్టి పెడుతుంది. ఒక ఆథర్, సపోజ్ న్యూ టెస్టిమెంట్ కావచ్చు, ఓల్డ్ టెస్టిమెంట్ కావచ్చు, ఒక ఆథర్ ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఏ సందర్భంలో చెప్పాడు, లేకపోతే ఆ వచన భాగంలోని పాత్రలు అంటే క్యారెక్టర్స్, వాళ్ళు ఏ సందర్భంలో అది చేశారు, ఒక రచయిత ఏ సందర్భంలో దాన్ని రాశాడు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనకు బిబ్లికల్ థియాలజీ హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుందన్న మాటలు? రైట్. టామ్ స్ట్రైనర్, మోస్ట్ ఆఫ్ ద బుక్ మెటీరియల్ అంతా మిగతా వాళ్ళది. టామ్ స్ట్రైనర్ ఆయన కూడా ప్రీచింగ్ అండ్ బిబ్లికల్ థియాలజీ అనే బుక్ రాశారు, చాలా పెద్దగా ఉంటుంది. ఆయన 31 ఆడియో సెర్మన్స్ ఆన్లైన్లో ఉన్నాయి. మాస్టర్ సెమినరీలో ఆయన టీచ్ చేశాడు బిబ్లికల్ థియాలజీ మీద, ఇంట్రడక్షన్ టు ద బిబ్లికల్ థియాలజీ అని 31 సెర్మన్స్ ఆన్లైన్లో ఉన్నాయి. నేను వాటిలో కొన్ని వినడం కూడా జరిగింది. సో ఆయన ఏమంటాడంటే, బైబిల్ వేదాంత శాస్త్రం బైబిల్ రచయితలకు వారి చారిత్రక సందర్భంలోని ఏ ఇతివృత్తాలు కేంద్రంగా ఉన్నాయి అని అడుగుతుంది మరియు అలాంటి ఇతివృత్తాల పొందికను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. సో బిబ్లికల్ థియాలజీ ఏం చేస్తుందంటే, ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్లో ఒక ఆథర్, రచయిత ఎటువంటి థియలాజికల్ థీమ్స్ని కనెక్ట్ చేస్తున్నాడు,
ఆ థియలాజికల్ థీమ్స్ యొక్క మొత్తం యూనిటీ అంతా సమిష్టిగా అసలు ఏం చెబుతుంది అనేది మనకు క్లియర్గా బిబ్లికల్ థియాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని టామ్ స్ట్రైనర్ అంటున్నాడు. అందుకే కింద మీకు ఇచ్చాను చూడండి, బైబిల్ వేదాంత శాస్త్రం అర్థ వివరణ హెర్మనెటిక్స్కి సంబంధించింది. అర్థ వివరణలో ఇంటర్ప్రిటేషన్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? వాట్ ఈజ్ అబ్జర్వేషన్? అబ్జర్వేషన్ అంటే ఏంటి? అది అబ్జర్వేషన్. రైట్ 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 ఓకే రైట్. సో అర్థ వివరణ అంటే ఇంటర్ప్రిటేషన్లో ఏం చూస్తాం? వాట్ డస్ ద ప్యాసేజ్ మీన్. ఫస్ట్ ఏం చూస్తాం? వాట్ డస్ ద ప్యాసేజ్ సే, ఏం చెబుతుంది. వాట్ డస్ ద ప్యాసేజ్ మీన్ అండ్ వాట్ డస్ దిస్ ప్యాసేజ్ అప్లై టు అస్. అది మూడవది అప్లికేషన్, రైట్. సో అర్థ వివరణలో మనం ఏం చేస్తామంటే మెయిన్గా ఆథర్ దృక్పథం నుండి అర్థం ఏంటో మనం తెలుసుకుంటాం, అంతే కదా, వాట్ డస్ ద ప్యాసేజ్ మీన్. కానీ ఇక్కడ బిబ్లికల్ థియాలజీలో థియలాజికల్ థీమ్స్ అన్నాం కదా, ఈ థీమ్స్ ఓవర్ ద ఇయర్స్ హిస్టరీలో ఎట్లా డెవలప్ అయ్యాయి అనేది బిబ్లికల్ థియాలజీ చెప్తుంది. అర్థమైందా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక ఇతివృత్తం జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో సబ్బాతు అనేది ఒకటి స్టార్ట్ అయింది, అవునా? న్యూ టెస్టిమెంట్లో స్టార్ట్ అయింది, ఓల్డ్ టెస్టిమెంట్లో స్టార్ట్ అయింది? ఓల్డ్ టెస్టిమెంట్లో స్టార్ట్ అయింది. సో సబ్బాతును మనం ఓల్డ్ టెస్ట్ పరంగానే అర్థం చేసుకుంటామా, లేకపోతే ఓల్డ్ టెస్టిమెంట్లో ఇన్స్టిట్యూట్ అయినప్పటి నుంచి ఓవర్ ద ఇయర్స్, లేకపోతే ఆ బైబిల్ చరిత్రలో దాన్ని ఏ విధంగా వివిధ రచయితలు రాశారు, అది పూర్తిగా ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అనేది మనం చూస్తామా? అర్థమవుతుందా? సో ఒక ఎనీ థియలాజికల్ థీమ్ కావచ్చు, ఎనీ ఇప్పుడు రక్షణ సంబంధించి రక్షణ కూడా చూసుకుందాం. రక్షణ అనేది మనం డైరెక్ట్ న్యూ టెస్టిమెంట్లోంచే మాట్లాడతామా, లేకపోతే ఓల్డ్ టెస్టిమెంట్లోంచి మాట్లాడతామా? ఓల్డ్ టెస్టిమెంట్ ఆల్సో. అసలు యాక్చువల్లీ రక్షణకు సంబంధించిన ఒక కంప్లీట్ పిక్చర్ మనకు రావాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ద ఓటీలో ఇంకెక్కడి నుంచి? జెనసిస్ 3 నుంచి రావాలా? ఓకే. సో జెనసిస్ 3 మాత్రమే చదివి మనం రక్షణను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతామా? సో అప్పుడు ఎట్లా పోతాం మనం? సో ఆ రక్షణ విమోచన కార్యాన్ని వివిధ రచయితలు పుస్తకంలో, అంటే బైబిల్లో ఉన్న వివిధ రచయితలు ఎట్లా డెవలప్ చేశారు, లేకపోతే పరిశుద్ధాత్ముడు వాళ్ళను వాడుకొని ఏ విధంగా సంపూర్ణమైన అవగాహనను తర్వాత పుస్తకాల్లో మనకిచ్చాడు అనేది బిబ్లికల్ థియాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అర్థమైందా? సో ఇంటర్ప్రిటేషన్లో ఏం చూస్తామంటే ఒక ప్యాసేజ్ తీసుకొని ఆ ప్యాసేజ్ యొక్క అర్థమేంటో మనం తెలుసుకుంటాం, అంతే. కానీ బిబ్లికల్ థియాలజీలో ఒక థీమ్ మొత్తం చరిత్రలో, మొత్తం బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్లో ఎట్లా డెవలప్ అయ్యింది, సో బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్లో ఆ పర్టిక్యులర్ డాక్ట్రిన్ కావచ్చు, పర్టిక్యులర్ ఇన్సిడెంట్ని కావచ్చు, మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది మనకు బిబ్లికల్ థియాలజీ నేర్పిస్తుంది. అర్థమవుందా? సో అది మీకు, అంటే మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. మీకు ఓన్లీ నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో మైకేల్ లారెన్స్, ఈయన కూడా 9 మార్క్స్ వాళ్ళతోటే ఇంకో బుక్ రాశాడు. మన మైకేల్ కాదు, ఆయన లారెన్స్, జోషి కాదు. సో మైకేల్ లారెన్స్ రాసిన పుస్తకం అది కూడా 9 మార్క్స్లో ఉంది. దాని నుంచి కూడా నేను కొంచెం చదివాను. ఆయన ఏమంటాడంటే డెఫినేషన్, బైబిల్ వేదాంత శాస్త్రం అనేది బైబిల్ మొత్తాన్ని క్రైస్తవ లేఖనంగా చెప్పే ప్రయత్నం, మొత్తాన్ని. సో ఇట్స్ ద బిగ్ స్టోరీ ఆఫ్ ద బైబిల్, మొత్తం స్టోరీని క్రైస్తవ లేఖనంగా చెబుతుంది. అందువల్ల ఇది మన జీవితాలపై అధికారిక మరియు ప్రామాణికమైన దావాను కలిగి ఉంది. ఎందుకంటే తీర్పు ద్వారా రక్షణలో దేవునికి మహిమ కథ బైబిల్లో ఉంది. సో పాయింట్ ఏంటంటే బైబిల్ మొత్తాన్ని ఒక యూనిఫైయింగ్ థీమ్గా, యూనిఫైయింగ్ స్టోరీగా ఎక్స్ప్లెయిన్ చేసేదే బిబ్లికల్ థియాలజీ. బైబిల్ మొత్తాన్ని యూనిఫైయింగ్ స్టోరీగా, థీమ్గా ఎక్స్ప్లెయిన్ చేసేదే బిబ్లికల్ థియాలజీ. మీకు సిస్టమాటిక్ థియాలజీ అంటే తెలుసు కదా, ఏంటి చెప్పండి? సిస్టమాటిక్ థియాలజీ అంటే ఓకే రైట్. ఇంకా ఒక అంశం గురించి బైబిల్ మొత్తం ఏం చెబుతుంది. వెరీ గుడ్, దట్స్ అ గుడ్. ఇంకేమైనా చెప్తారా? యాడ్ చేస్తారా ఇంకేమైనా?
సిస్టమాటిక్ థియాలజీ. రైట్, చూడండి అక్కడ సిస్టమాటిక్ థియాలజీ సేమ్ మన వినయ్ చెప్పిందే ఇంకొంచెం క్లారిటీగా ఇక్కడ ఉంది. దేవుడు, మనిషి, పాపం, క్రీస్తు, రక్షణ అనే అంశాలను తీసుకొని వాటికి అనుబంధంగా ఉన్న బైబిల్ వచనాలను కనుక్కోమని చెబుతుంది. ఓకే, బైబిల్ మొత్తంలో దీనికి సంబంధించిన వచనాలన్నీ ఎక్కడున్నాయి, సిస్టమాటిక్గా ఎక్కడ రాయబడ్డాయి అనేది సిస్టమాటిక్ థియాలజీ చెప్తుంది. కానీ బైబిల్ వేదాంత శాస్త్రం, బిబ్లికల్ థియాలజీ ఏం చేస్తుందంటే మొత్తం బైబిల్ కథను చదివి ప్రతి విభాగం మొత్తం బైబిల్కి ఎట్లా రిలేట్ అవుతుందో అనే విషయాన్ని చెబుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా చాలామందికి. ఓకే, సిస్టమాటిక్ థియాలజీలో ఇవన్నిటికీ సంబంధించిన వచనాలు అక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం చదువుతున్నాం, అది సిస్టమాటిక్ థియాలజీ. కానీ బిబ్లికల్ థియాలజీలో యూ స్టడీ ద ఎంటైర్ స్టోరీ ఆఫ్ ద బైబిల్. ఈ ప్రతి అంశం కూడా ఆ ప్రధానమైన కథకు ఏ విధంగా రిలేట్ అవుతుంది అనేది బిబ్లికల్ థియాలజీ చెప్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ సిస్టమాటిక్ థియాలజీకి మరియు బిబ్లికల్ థియాలజీకి. కింద చూడండి, చాలా మంచి మాట ఉంది అక్కడ. బైబిల్ వేదాంత శాస్త్రం అనేక చిన్న పుస్తకాలు కలిగిన బైబిల్ అనే గొప్ప పుస్తకం చెప్పే ఒకే పెద్ద కథను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అనేక పుస్తకాలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఒకే పెద్ద కథ, ద బిగ్ స్టోరీ. యాక్చువల్లీ ఇంగ్లీష్లో బాగుంది, తెలుగులో పెద్ద కథ. సో బిగ్ స్టోరీ ఆఫ్ ద బైబిల్ని మనకు చూపించే ప్రయత్నం మనకు బిబ్లికల్ థియాలజీ చెబుతుంది. మీకు అక్కడ లేదు, కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సిస్టమాటిక్ థియాలజీలో సపోజ్ ఏంజిల్స్ గురించి, దేవదూతల గురించి మనం మాట్లాడాలనుకో, సిస్టమాటిక్ థియాలజీ ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడైతే ఏంజిల్స్ ప్రస్తావించబడ్డదో ఆ ప్రతి వాక్య భాగాన్ని చదవమంటారు. దట్ ఈస్ సిస్టమాటిక్ థియాలజీ. ఏంజిల్ ఎక్కడుంది, ఏంజిల్ ఎక్కడున్నాడు, ఏ వచనాల్లో ఏ పుస్తకంలో ఉన్నాడు అనేది మనకు సిస్టమాటిక్ థియాలజీ చెప్తుంది. దాన్ని మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని అంతా కంబైన్ చేసి సిస్టమాటిక్ థియాలజీలో దానికి ఒక సపరేట్ బుక్ ఇస్తారు, దాన్ని ఏంజిలాలజీ. ఓకే, సిస్టమాటిక్ థియాలజీలో దానికి ఒక సపరేట్ బుక్, మీరు వేన్గ్రూడెం బుక్ చదవండి, సపరేట్ చాప్టర్ ఉంది ఏంజిలాలజీ అండ్ డీమనాలజీ. సో దాన్ని మనం సిస్టమాటిక్ థియాలజీ అంటాం. కానీ బిబ్లికల్ థియాలజీలో ఏం చేస్తారంటే దేవదూతలను గూర్చిన మన అవగాహన, ఏంజిల్స్ అనే దీనికి సంబంధించిన అవగాహన జెనసిస్ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ విధంగా డెవలప్ అయింది, అది మనం బిబ్లికల్ థియాలజీలో చూస్తాం. అది జెనసిస్ అంటే ధర్మశాస్త్రంలో మొదలయ్యి లేకపోతే ప్రకటన వరకు హౌ డిఫరెంట్ ఆథర్స్ డెవలప్డ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఏంజిల్స్ అనేది మనకు బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్లో బిబ్లికల్ థియాలజీ మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనం బిబ్లియాలజీ చదివినప్పుడు కూడా నేర్చుకున్నాం, బైబిల్ యాక్చువల్లీ చాలా విషయాలు ప్రోగ్రెసివ్గా రివీల్ చేయబడ్డాయి. గుర్తుందా ఆ మాట? ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఓకే, సో కొన్ని త్రిత్వం గురించి మనకు న్యూ టెస్టిమెంట్ డైరెక్ట్ చదివితే ఓల్డ్ టెస్టిమెంట్ చదివితే పూర్తిగా మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. త్రిత్వం ఎక్కడ క్లారిటీ వస్తుంది మనకు? యాక్చువల్లీ న్యూ టెస్టిమెంట్లో వస్తుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది, కానీ ఓవర్ ద ఇయర్స్ ఎట్లా డెవలప్ అయిందంటే న్యూ టెస్టిమెంట్ లెన్సెస్తో మనం ఓల్డ్ టెస్టిమెంట్ చదివినప్పుడు అరే అవును కదా, జెనసిస్ 1లోనే ప్రాథమికమైన పుస్తకమైన మొదటి అధ్యాయంలోనే మనకు మన స్వరూపంలో అని ప్లూరల్ వాడిండు అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే డిఫరెంట్ స్క్రిప్చర్స్ ఎక్కడైతే వాడబడ్డాయో ఈ లెన్సెస్ని పెట్టుకొని చూసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో అందుకని ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో ఒక విషయం ఎట్లా డెవలప్ అయ్యింది, బిగ్ పిక్చర్కి ఎట్లా రిలేట్ అవుతుంది అనేది మనకు బిబ్లికల్ థియాలజీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంగ్లీష్లో ఆ మాట మీకు లేదు, రైట్. బిబ్లికల్ థియాలజీ హెల్ప్స్ us see the Bible as a unified whole rather than as a collection of unrelated doctrinal points. ఒకదానితో ఒకటి సంబంధం లేని విషయంగా కాకుండా బిబ్లికల్ థియాలజీ బైబిల్ మొత్తాన్ని ఒకే పెద్ద కథగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మీకు కింద లిగోనేర్ పాడ్కాస్ట్ వాళ్ళు యాక్చువల్లీ డేవిడ్ కూపర్ అనుకుంటా ఆయన
ఆయన చెప్పిన ఒక సర్మన్లోంచి నేను ఇదంతా చేశాను. జాగ్రత్తగా నేను మెల్లగా చదువుతాను, మీరు దయచేసి మీ నోట్స్లో చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఏదైనా మంచి కథలో లాగానే బైబిల్ కథనంలో అనేక పాత్రలు ఉన్నప్పటికీ వీటన్నింటికి ఒక హీరో ఉన్నాడు. ఎవరా హీరో? యేసుక్రీస్తు ప్రభు. రైట్. కథ మొత్తం అంతిమంగా ఆయన గురించే ఉంది. అందుకే జీసస్ క్రైస్ట్ ఏమంటాడు? లేఖనమంతా నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చింది అని చెబుతాడు. సో జీసస్ ఏమంటున్నాడంటే లేఖనమంతా నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చింది అన్నప్పుడు ఈ కథ మొత్తం నా గురించే అని చెబుతున్నాడు. యాక్చువల్లీ ఎక్కడ చెప్పాడు అది? మనం లాస్ట్ టైం చాలాసార్లు ఆ స్క్రిప్చర్ని టచ్ చేసినాం. వెరీ గుడ్. లూకా 24, రైట్. తన పునరుత్థానం తర్వాత యేసు తన శిష్యులలో ఇద్దరికి ఎమ్మాయికి వెళ్ళే మార్గంలో లేఖనమంతా ఆయనకు నేరుగా ఎలా సంబంధం కలిగి ఉందో చూపిస్తాడు. ఏమనంటాడు అక్కడ? మోషేయు ప్రవక్తలందరూ మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన సంగతులను వారికి వివరించెను అని అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం లూకా 24లో చదువుతాం. సో అక్కడ యేసు చెప్పిన మాటల్ని కొంచెం డిసెక్షన్ చేసి చూద్దాం. యేసు మోషే మరియు ప్రవక్తలతో ప్రారంభించాడని అక్కడ ఫస్ట్ గమనించాలి. ఎవరితో ప్రారంభించాడు యేసు? ఫస్ట్ ఎవరిని ప్రస్తావించాడు? మోషే. అంటే మోషే అంటే ఎవరు? 5 పంచకాండాలు రాసిన, అంటే ఫస్ట్ జెనసిస్ నుంచి మొదలు పెడుతున్నాడు. సో పంచకాండాల నుంచే మొదలు పెడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మోషే మరియు ప్రవక్తలతో ప్రారంభించాడు. తనను తాను ఎత్తి చూపి ఏమంటున్నాడంటే, ఓకే, ఆ పాత విషయాలన్నీ బట్టి చింతించకండి, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనలేదు అక్కడ యేసుక్రీస్తు ప్రభు. ఏమన్నాడు? ఓకే, ఆల్రెడీ మీరు అవన్నీ చదివారు, ఇక వాటిని గురించి పక్కన పెట్టండి అనలేడు. ఏమన్నాడు? మోషే మరియు ప్రవక్తలతో ప్రారంభించమని వారిని మనల్ని ప్రోత్సహిస్తాడు. ఎందుకు ఆ విధంగా ఆ మాట అన్నాడంటే, ఆ మోషే ప్రవక్తలను మనం అర్థం చేసుకోకపోతే ఇప్పుడు మన క్రైస్తవ జీవితం మనం అర్థం చేసుకోలేము. ఇక ముందు నాట్ ఎట్ అని ఉంటుంది కదా, మనం చాలాసార్లు అంటాం కదా, మనం పవిత్రులం బట్ నాట్ కంప్లీట్లీ, నాట్ ఎట్, సంపూర్ణంగా రక్షించబడ్డాం కానీ సంపూర్ణంగా నాట్ ఎట్. సో ఒకవేళ ఆ పాతది కనుక మనకు అర్థం కాలేదనుకో, ఇప్పుడుని సరిగ్గా అర్థం చేసుకోలేము, ఈ నాట్ ఎట్ అన్న విషయాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేము. ఇది అర్థం కావాలంటే మనం అందుకే బిబ్లికల్ థియాలజీని చదవాలి. సో అందుకే ఈ లూకా 24 యేసుక్రీస్తు చెప్పిన ఆ వచనాన్ని బిబ్లికల్ థియాలజీకి ఫౌండేషనల్ వర్స్గా చాలామంది వాడతారు. వెన్ జీసస్ స్పోక్ మోసెస్ అండ్ ప్రాఫిట్స్, he is telling that this is how you should understand my coming into the world or my work of salvation. విమోచన కార్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఈ విధంగా మొత్తం మోసెస్ అండ్ ప్రాఫిట్స్ వరకు వెళ్ళి అర్థం చేసుకోవాలని యేసు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే అక్కడ రచయిత ఏమంటాడంటే, ఈ విధంగా లేఖనాలను మనం చదవాలి. ఏ విధంగా? ఏ విధంగానే అంటే బిగ్ పిక్చర్ని మనసులో పెట్టుకొని మోసెస్ అండ్ ప్రాఫిట్స్, ఓల్డ్ టెస్టిమెంట్, ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్ని దృష్టిలో పెట్టుకొని మనం బైబిల్ని చదవాలి. అప్పుడు మీరు లేఖనాలు క్రమక్రమంగా ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ప్రత్యక్షపరచబడ్డాయని మీరు చూడటం ప్రారంభిస్తారు. అప్పుడు అర్థమవుతుంది మనకు యాక్చువల్లీ, ఓకే, మెల్లమెల్లగా దేవుడు ప్రోగ్రెసివ్గా తన విమోచన కార్యాన్ని, తన పనిని ఆయన వివిధ ప్రజల ద్వారా ప్రత్యక్షపరచడం మనకు అర్థమవుతుంది. అంటే కథ అభివృద్ధి చెందుతున్నప్పుడు బైబిల్ సత్యం క్రమక్రమంగా స్పష్టంగా మారుతుంది. మనం ప్రకటన గ్రంథం చేరుకునే సమయానికి ఆది కాండంలోని విషయాలు మనం చూడగలుగుతాం అంటే అర్థమవుతాయని. ప్రకటనకు వచ్చేసరికి అరే అసలు ఇప్పుడు ప్రకటనలో ఏం జరుగుతుంది? ఎగ్జాంపుల్, ప్రకటన లాస్ట్కి ఏం జరుగుతుంది? రిస్టోరేషన్ జరుగుతుంది. ఓకే, రిస్టోరేషన్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఫాల్ అర్థం కావాలి కదా. ఎందుకు రిస్టోర్ కావాలి అసలు? అంతే కదా, ఫాల్ అయింది కాబట్టి రిస్టోర్ కావాలి. తర్వాత ప్రకటనలో ఏం జరుగుతుంది? వార్ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది కదా, డ్రాగన్, డెవిల్కి తర్వాత దేవుడికి. ఓకే,
సో యుద్ధం జరిగినప్పుడు చివరికి కంపల్సరీ దేవుడు గెలుస్తాడని మనందరికీ తెలుసు అనుకోండి. కానీ ఆ యుద్ధం జరగడానికి కారణం అనేది మనకి ఎక్కడ తెలవాలి? మళ్ళీ జెనసిస్కి రావాలి. సో ప్రకటనకు వచ్చేసరికి మనం వెనక్కి తిరిగి చూస్తే అసలు ఏంటి, బిగ్ పిక్చర్లో ఏం జరిగిందనేది ఒక క్లారిటీ మనకు రావడానికి అవకాశం ఉంటుంది, స్పష్టంగా చూడగలుగుతాం. మనం కొనసాగడానికి ఆదికాండం మాత్రమే ఉంటే మనకు అర్థం కాదు, తప్పిపోతామని ట్రాన్స్లేట్ చేశాను అంటే మనకు పూర్తిగా అర్థం కాదు. మరియు మనం మొదటిగా ఆదికాండమును చదవకపోతే మనం ఎన్నడూ చూడని విషయాలను ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆదికాండంలో ఏం జరిగిందో తెలియదు అనుకోండి, అసలు ఏం తెలియదు మనకు ఆదికాండం. డైరెక్ట్ ప్రకటన గ్రంథం తెలిసి చదివినాం అనుకోండి, ఏమైనా అర్థమవుతుంది అక్కడ? అసలు ఈ డెవిల్ ఎవరు, అసలు ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ఎవరు, ఈ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు గురించి ఎక్కడ ప్రస్తావించబడ్డది? జెనసిస్ 3:15 ప్రకారం, మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ నమ్మే 3:15 ప్రకారం ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు ప్రస్తావన వచ్చింది? 3వ అధ్యాయంలోనే, ఆదికాండం 3వ అధ్యాయంలోనే తల మీద కొట్టును అని చెప్పిన సందర్భంలోనే. సో ఇది ఏం చదవకుండా, యేసుక్రీస్తు సందర్భం అని తెలియకుండా డైరెక్ట్ ప్రకటన గ్రంథం చదివామనుకోండి మళ్ళీ ఏం అర్థం కాదు. సో అందుకే ఆథర్ ఏమంటున్నాడంటే ఆదికాండం చదవకపోతే కూడా మనం ఎన్నడూ చూడని విషయాలను ప్రకటన గ్రంథంలో చూస్తాం. అందుకే అగస్టిన్ అనే భక్తుడు ఈ విధంగా అన్నాడు, కొత్తది పాత దానిలో దాచబడింది, పాతది కొత్త దానిలో బయలుపరచబడింది. అంటే ద ఓల్డ్ ఈజ్ ఏమంటారు, హిడెన్ ఇన్ ద న్యూ ఈజ్ హిడెన్ ఇన్ ద ఓల్డ్. ఓకే, న్యూ ఈజ్ హిడెన్ ఇన్ ద ఓల్డ్ అండ్ ద ఓల్డ్ ఈజ్ రివీల్డ్ ఇన్ ద న్యూ. ఓకే, అది ఇంగ్లీష్లో రాసుకొస్తే అయిపోయేదేమో, ట్రాన్స్లేట్ చేసి పక్కన పెట్టేసిన. రైట్. సో కొత్తది పాత దానిలో దాచబడింది, పాతది కొత్త దానిలో బయలుపరచబడింది. సో ఈ విధంగా బైబిల్ని అర్థం చేసుకోవడానికి మనకు బిబ్లికల్ థియాలజీ మనకు సహాయం చేస్తుంది. జేబీ హ్యామిల్టన్ ఏ విధంగా అన్నాడంటే, బైబిల్ వేదాంత శాస్త్రం క్రైస్తవులుగా మనం బైబిల్ ఎలా చదవాలని మనకు నేర్పిస్తుంది. అదేవిధంగా బైబిల్ వేదాంత శాస్త్రం నేర్చుకోవడానికి సరైన మార్గం బైబిల్ చదవడమే అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో బైబిల్ ఎలా చదవాలి అంటే ఇగో ఇలా చదవాలి. బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్ని దృష్టిలో పెట్టుకొని ఈచ్ రచయిత ఏ స్టోరీని కనెక్ట్ చేస్తున్నాడు, అది ఒకదానితో ఒకటి ఎట్లా రిలేటెడ్ అనే దృక్పథంతో మనం బైబిల్ చదవాలి. దానికి మనం బిబ్లికల్ థియాలజీ హెల్ప్ తీసుకుంటాం. రైట్. ఓకే, మీరు చదివిన బుక్లో బిబ్లికల్ థియాలజీ 9 మార్క్స్ బుక్, నిక్ అండ్ రాబర్ట్ క్లైన్ వాళ్ళిద్దరు రాసిన బుక్లో 4 బెనిఫిట్స్, 4 ప్రయోజనాలు వాళ్ళు రాశారు. సో మీకు నేను ఆ 4 ప్రయోజనాలు కూడా మీకు ఇచ్చిన నోట్స్లో నేను ఇవ్వడం జరిగింది. రైట్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇఫ్ యూ రీడ్ బిబ్లికల్ థియాలజీ? లేకపోతే బైబిల్ ఈ విధంగా చదవడం వల్ల మనకుండే బెనిఫిట్ ఏంటి, మనం పొందుకునే ప్రయోజనం ఏంటి? డెఫినేషన్ దగ్గర ఏమన్నా క్లారిటీ లేదా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా డెఫినేషన్ దగ్గర? సిస్టమాటిక్ థియాలజీ, బిబ్లికల్ థియాలజీ ఏం చెబుతుందో మీకు ఆ డిఫరెన్షియేషన్ తెలిస్తే మీకు డెఫినేషన్ అర్థమైపోతుంది. సిస్టమాటిక్ థియాలజీలో ఒక థీమ్ వివిధ పుస్తకాల్లో ఎక్కడెక్కడ ప్రస్తావించబడ్డది దాన్ని అంతా కంపైల్ చేసి మనం ఆ డాక్టర్ని చదివితే దాన్ని సిస్టమాటిక్ థియాలజీ. కానీ బిబ్లికల్ థియాలజీలో ఆ ఒక్క టాపికే ఓవర్ ద ఇయర్స్ ప్రతి పుస్తకంలో ఏ విధంగా డెవలప్ అయ్యింది, అది బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్కి ఎట్లా రిలేట్ అయ్యింది, అది మనం బిబ్లికల్ థియాలజీలో నేర్చుకుంటాం. ఓకేనా? రైట్. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ బిబ్లికల్ థియాలజీ చదవడం వల్ల? 4 ప్రయోజనాలు నిక్ అండ్ రాబర్ట్ క్లైన్ రాసిన పుస్తకంలోంచి 9 మార్క్స్లోంచి. ఫస్ట్ది ఏంటంటే బైబిల్ వేదాంత శాస్త్రం, మీకు ఖాళీలు ఉన్నాయి పూరించుకోండి. బైబిల్ వేదాంత శాస్త్రం బైబిల్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని వివరించడంలో సహాయపడుతుంది. వాట్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద బైబిల్ అండ్ దట్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై బిబ్లికల్ థియాలజీ. వాట్ ఈజ్ ద మెయిన్ పర్పస్? ఎందుకు ఆ మాట రచయిత అన్నాడంటే, చాలామంది బైబిల్ గ్రంథాన్ని ఏవో కొన్ని కథలు, చరిత్రలో జరిగిన కొన్ని కథలు, లేకపోతే మన జీవితానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే ఒక పుస్తకంగా చూస్తారు. ఇది చెయ్యాలా, అయితే దానికి ఎక్కడ బైబిల్ చదువు, బైబిల్లో ఉంటుంది. సో మన జీవితానికి సంబంధించిన కొన్ని సలహాలు సూచనలు ఎక్కడ దొరుకుతాయంటే బైబిల్లో దొరుకుతాయి, లేకపోతే చరిత్రలో జరిగిన ఒక కథ అని అట్లా
చాలామంది బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటారు. కానీ ఈ లేఖనాల యొక్క ప్రధానమైన ఉద్దేశం మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి కాదు. అవి ఇస్తాయి, సలహాలు సూచనలు మనకి ఇస్తాయి మన క్రైస్తవ జీవితానికి. బట్ దానికోసం బైబిల్ మనకు ప్రత్యేకంగా ప్రధానంగా ఇవ్వబడదు. దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద బైబిల్. సో బిబ్లికల్ థియాలజీ ఆ మెయిన్ పర్పస్ ఏంటో మనకు చెప్పడానికి హెల్ప్ చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఏముంది? త్రిత్వమైన దేవుడు ఎవరు, ఆయన ఎటువంటి గుణలక్షణాలను కలిగి ఉన్నాడు, చరిత్రలో పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడైన క్రీస్తు ద్వారా తన కార్యాన్ని ఏ విధంగా ఆయన ఈ లోకంలో లేకపోతే విశ్వంలో నెరవేర్చాడు అనేది మనకు బైబిల్లో ఉంది. దాని గురించి రాశాడు ప్రధానమైన ఉద్దేశం. కానీ మనకు సూచనలు సలహాలు ఇవ్వడానికి కాదు, లేకపోతే ఒక కథ చెప్పడానికి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ వేదాంత శాస్త్రం మొత్తం క్రీస్తుని గురించి అని మనం తెలుసుకోవచ్చు. బిబ్లికల్ థియాలజీలో ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్, బికాజ్ హీ ఈజ్ ద హీరో వచ్చేసాడు, హీరో గురించే రాయబడ్డది. అందుకే లూకా 24లో కూడా ఆ మాట యేసుక్రీస్తు ప్రభు అంటాడు. క్రీస్తు ద్వారా దేవుడు ఏ విధంగా పనిచేశాడు, క్రీస్తుకు మహిమకరంగా ఆయనను నమ్ముకున్న ప్రజలు ఏ విధంగా జీవించాలి, లేకపోతే క్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా మరణించాడు, ప్రధానంగా క్రీస్తుకు సంబంధించిన విషయాలను మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ రాయబడ్డది. సో దానికి మనకు హెల్ప్ చేసేది బిబ్లికల్ థియాలజీ. లేకపోతే వీ కెన్ డైరెక్ట్లీ అప్లై ఈచ్ వర్డ్స్ అండ్ వీ విల్ ట్రై టు యూజ్ ద బైబిల్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్. బైబిల్ని మన బెనిఫిట్ కోసం మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో బైబిల్ వేదాంత శాస్త్రం ప్రతి వచన భాగాన్ని మొత్తం బైబిల్ దృక్పథంలో చూడడం ద్వారా, మీకు ఖాళీలు ఉన్నాయి రాసుకోండి. బైబిల్ వేదాంత శాస్త్రం ప్రతి వచన భాగాన్ని మొత్తం బైబిల్ పర్స్పెక్టివ్లో చూడడం ద్వారా, దృక్పథంలో చూడడం ద్వారా ప్రతి లేఖన భాగం క్రీస్తుకు ఎలా అనుసంధానించబడిందో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. అనుసంధానించడం అంటే కనెక్ట్ అవ్వడం. ప్రతి వచన భాగాన్ని మొత్తం బైబిల్ దృక్పథంలో చూడడం ద్వారా ప్రతి లేఖన భాగం క్రీస్తుకు ఎలా అనుసంధానించబడిందో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. అండ్ ఇదే ప్రధానమైన బైబిల్ ఉద్దేశం. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ నేను ఇవ్వాలనుకున్నాను. ఆల్దో బైబిల్ ఈజ్ రిటెన్ టు ఎగ్జాల్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వైపుగా యేసుక్రీస్తుని గురించి రాయబడింది అన్నది కరెక్టే అయినప్పటికీ బైబిల్లోని ప్రతి మాటను యేసుక్రీస్తుకు మనం ఇంటెన్షనల్గా కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? మోషే అండ్ ప్రవక్తలు నా గురించే చెప్పబడ్డాయని యేసుక్రీస్తు అన్నప్పుడు ఎవ్రీ సింగిల్ వర్డ్, ఎవ్రీ వాక్యం యేసుక్రీస్తు గురించి చెప్పింది అన్నట్టుగా ఇంటెన్షనల్గా కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తును ఉద్దేశించి రచయితలు వాళ్ళ సాంస్కృతిక, వాళ్ళ చారిత్రక సందర్భాలను, వాళ్ళ సాహిత్య శైలులను ఉపయోగించి రాసినట్టుగా అట్లా అర్థం చేసుకోవాలి. కానీ ఇంటెన్షనల్గా ప్రతి దాంట్లోంచి బైబిల్ని మనం క్రీస్తుకు కనెక్ట్ చేయాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. అర్థమవుతుందా? సో డెఫినెట్గా ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్, బట్ డోంట్ ట్రై టు డిగ్ అవుట్ విచ్ ఇస్ సంథింగ్ అబౌట్ క్రైస్ట్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్. అక్కడ లేని దాన్ని నేను క్రీస్తుకు కనెక్ట్ చేసి దాన్నే మనం ఏమంటాం ఇంటర్ప్రిటేషన్లో, అక్కడ లేదు కానీ దానికి ఒక మీనింగ్ ఇచ్చి మనం అలెగరైజేషన్. సో డోంట్ గో టు దట్ ఎక్స్ట్రీమ్, అటువైపు మనం వెళ్ళొద్దు. సో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఏ విధంగా ఉన్నాడు, తన విమోచన కార్యాన్ని ఏ విధంగా చేశాడు అనేది మనకు ప్రధానమైన మెయిన్ పర్పస్ని తెలుసుకోవడానికి బిబ్లికల్ థియాలజీ హెల్ప్ చేస్తుంది. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్, బైబిల్ వేదాంత శాస్త్రం సంఘాన్ని సంరక్షించి సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రొటెక్ట్స్ అండ్ గైడ్స్ అన్నాడు. బైబిల్ వేదాంత శాస్త్రం సంఘాన్ని సంరక్షించి సరైన మార్గంలో నడిపిస్తుంది. రైట్, ఫస్ట్ పాయింట్ చూడండి. దాంట్లో బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా చదవడం అంటే మొత్తం చారిత్రక కథలో ప్రతి పుస్తకం ఎలా అమర్చబడి ఉందో తెలుసుకోవడం. బిగ్ స్టోరీ ఆఫ్ ద బైబిల్లో
ఎవ్రీ బుక్ ఏ విధంగా అమర్చబడ్డది అని తెలుసుకోవడం అది బిబ్లికల్ థియాలజీలో ఇంపార్టెంట్. ఎందుకు అనేది, అది చర్చ్కి ఎట్లా రిలేటెడ్ అనేది సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్లో మనం చూస్తే తెలుస్తుంది. సో ఎవ్రీ బుక్, హోల్ బుక్లో బైబుల్లో ఎట్లా ఫిట్ అయింది, హౌ ఇట్ ఈస్ ఫిట్టింగ్ ఇన్ ద హోల్ బుక్ ఆఫ్ ద బైబుల్. రెండవది, లేఖనాల మొత్తం చారిత్రక కథ తెలియడం ద్వారా, మూడోది కదా అది, సెకండ్ లేఖనాల మొత్తం కథ అర్థం చేసుకోవడం వలన క్రీస్తు ఎవరో, ఆయన సువార్త ఏమిటో మనకు వివరణ లభిస్తుంది. ఓకే, సో ప్రతి పుస్తకం మొత్తం పుస్తకంలో ఎట్లా ఫిట్ అయింది అనేది ఫస్ట్ చూస్తాం. రెండవది, ఆ మొత్తం కథ మనకు అర్థం అవ్వడం వల్ల అసలు క్రీస్తు అంటే ఎవరు, అసలు ఆయన సువార్త అంటే ఏంటి అనేది మనకు వివరణ వస్తుంది. ఇప్పుడు మూడో దగ్గరికి వద్దాం. సంఘం కింద ఈ రెండు ఎందుకు పెట్టామంటే, క్రీస్తు ద్వారానే మనకు సంఘానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది. ఓల్డ్ టెస్టిమెంట్లో సంఘానికి సంబంధించిన క్లారిటీ ఉందా? అసలు సంఘానికి సంబంధించిన మాట కానీ, అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రజలందరినీ సంఘం అనొచ్చా లేదా అనేది దట్స్ పెద్ద డిబేట్ అది. ఓకే, సో చాలా పెద్ద డిస్కషన్స్ ఉన్నాయి దాని మీద, దాన్ని పక్కన పెడతాం. కానీ సంఘము అనే ఒక క్లారిటీని మనం ఎక్కడ పొందుకున్నాం? నూతన నిబంధనలోనే. ఓకే, నూతన నిబంధనలో రచయితలు ఏమని పిలిచారు ఆ సంఘాన్ని? చెప్పు, ఏమన్నా? మర్మం. వెరీ గుడ్. ఆ మర్మం మనకు నూతన నిబంధనలో వినపడింది. రైట్, వెరీ గుడ్. కానీ ఏం పేరు పెట్టారు? క్రీస్తు శరీరం. సంఘానికి ఫస్ట్ రచయితలు పెట్టిన పేరేంటి? క్రీస్తు శరీరం. ఇప్పుడు క్రీస్తు శరీరం గురించి మనకు తెలవాలంటే ముందు ఎవరి గురించి తెలవాలా? క్రీస్తు తెలవాలి. క్రీస్తు గురించి తెలవాలంటే దాని వెనకాల త్రియేక దేవుని ప్రణాళిక ఏంటి, బైబిల్ మొత్తంలో ఆయన ఏం చేయాలనుకున్నాడు అనేది మనకు తెలవన్నా వద్దా? సో బిబ్లికల్ థియాలజీ అందుకు మనకు చాలా హెల్ప్ అని చాలామంది రచయితలు చెప్తున్నారు. ఓకేనా? పాయింట్ అర్థమైందా? సో క్రీస్తు ఎవరో, ఆయన సువార్త ఏంటో మనకు వివరంగా. ఇప్పుడు క్రీస్తు సంఘం, బైబిల్ వేదాంత శాస్త్రం సంఘాన్ని సువార్త ద్వారా సంరక్షించి సరైన సువార్త ప్రకటించడానికి సహాయం చేస్తుంది. సో అప్పుడు అసలు యాక్చువల్లీ సంఘం అంటే ఏంటి, సంఘంలో ఉన్న ప్రజలు ఎవరు, ఆ ప్రజలకున్న వరాలేంటి, ఆ ప్రజలకున్న బాధ్యతలు ఏంటి, ఆ ప్రజలు చేయాల్సిన పనేంటి, ఇవన్నీ అర్థం కావాలంటే మనకు ఈ పూర్తి కథ యొక్క సారం అర్థమైతేనే మనం క్లియర్గా అది చేయడానికి అవకాశం దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. సో ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది? ప్రొటెక్ట్ ఎట్లా అవుతుంది మరి ఇప్పుడు సంఘం ఇక్కడ? వెరీ గుడ్. ఇది గనక క్లారిటీ లేదనుకో, సో అసలు మీకు ఎక్స్ట్రా నోట్స్ చెప్తా. బిబ్లికల్ థియాలజీ అర్థం కాకపోవడం వలననే చాలామంది అబద్ధ బోధలు, అబద్ధ సువార్త చేస్తున్నారు. అబద్ధ బోధలు, అబద్ధ సువార్త చేయడానికి కారణం దే డోంట్ అండర్స్టాండ్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద బైబుల్. సో బిబ్లికల్ థియాలజీ సంఘానికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే, సంఘం క్రీస్తు కేంద్రీకృతంగా విమోచన కార్యానికి సంబంధించి మనం ఏ విధంగా క్రీస్తు విమోచన కార్యంలో ఫిట్ అవుతున్నాం, సంఘం ఏ విధంగా ఫిట్ అవుతుంది, ఆ బిగ్ పిక్చర్లో మన బాధ్యతలు ఏంటి అనేది క్లియర్గా ఉంటే మనం దాదాపుగా బైబిల్ని పట్టుకొని ఉంటాం, అబద్ధ బోధల వైపు మనం వెళ్ళాం. సో బిబ్లికల్ థియాలజీ చర్చ్కి ఒక గాడ్ లాగా పనిచేస్తుంది అంటాడు. GUARD. గాడ్ అంటే ఏంటి? కంచె, సంరక్షణ. బిబ్లికల్ థియాలజీ అండర్స్టాండింగ్ పాస్టర్స్కి లేకపోతే ప్రమాదమే. ఎందుకంటే ఆ సెన్స్లో వాళ్ళు ప్రీచ్ చేయరు, తప్పకుండా క్రీస్తు స్వారూప్యంలోకి ఎదగరు, ఆ సంఘం క్రీస్తు కేంద్రీకృతంగా ఉండదు, విశ్వాసులు తమ సొంత ప్రయోజనాల కోసం బైబిల్ని వాడుకుంటారు. దట్ ఈస్ ద డేంజర్ ఫర్ ద చర్చ్. అసలు సెకండ్ బుక్ మైకెల్ లారెన్స్ రాసిన బుక్ అంతా, ఈ బుక్ అంతా ఓన్లీ బిబ్లికల్ థియాలజీ అని ఉంటుంది. మైకెల్ లారెన్స్ టైటిలే బిబ్లికల్ థియాలజీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి ఎట్లా అనేదే మొత్తం లారెన్స్ ఇంత పెద్ద బుక్ రాశాడు. సో సంఘాన్ని సంరక్షించే సరైన మార్గంలో నడిపించడానికి బిబ్లికల్ థియాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. మూడోది, వాట్ ఈస్ ద థర్డ్ బెనిఫిట్ వెన్ వీఆర్ స్టడీయింగ్ బిబ్లికల్ థియాలజీ? మూడోది, బైబిల్ వేదాంత శాస్త్రం సువార్త చెప్పే పరిచర్యను ప్రోత్సహిస్తుంది.
సువార్త చెప్పే పరిచర్యను ప్రోత్సహిస్తుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వినండి, సువార్త చెప్పడం అంటే ఒక 4 పాయింట్స్ 1 2 3 4 అని చెప్పడం కాదు. చాలామంది అట్లా అనుకుంటారు, 1 2 3 ఇది చెప్పాలి ఇది చెప్పాలి. ఇది ఇట్స్ నాట్ అబౌట్ యాక్చువల్లీ యునో ఫాస్ట్గా ఫుల్ఫిల్లింగ్ డ్యూటీ లాగా ఏదో 4 పాయింట్లు జీసస్ క్రైస్ట్ గురించి లేకపోతే అట్లా చెప్పడం కాదు. సో సువార్త అనేది బిబ్లికల్ థియాలజీలో మెయిన్ పాయింట్. ఎందుకు తెలుసా? సువార్త ఎక్కడి నుంచి మొదలవుతుంది? చాలామంది సువార్త ఎక్కడి నుంచి మొదలు చేస్తాం మనం? క్రియేషన్ అని మీరు అంటున్నారు, నిజంగా చెప్తాం మనం. క్రియేషన్ చాలామంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సువార్త? బర్త్ ఆఫ్ క్రైస్ట్ నుంచి చేస్తారు, డైరెక్ట్ బర్త్ ఆఫ్ క్రైస్ట్ నుంచి చేస్తారు. కానీ నిజంగా సువార్త అక్కడ మొదలైందా? యేసుక్రీస్తు పుట్టుకతోటి మొదలైందా సువార్త? సువార్త అవసరత ఎప్పుడు మొదలైంది? ఒకవేళ ఇంకో రకంగా అడుగుతాను నీకు ప్రశ్న. సో ఎక్కడికి పోవాలా మనం? జెనసిస్కి వెళ్ళాలా? సో ఇప్పుడు ఇది అర్థం కావాలంటే ఇప్పుడు ఇట్లా అర్థం చేసుకోవడానికి మనకు బిబ్లికల్ థియాలజీ ఉపయోగపడుతుంది అని. లేకపోతే వి డైరెక్ట్లీ జంప్ ఇన్ టు అదర్ పాయింట్స్. యేసుప్రభును పరిచయం చేయడం తప్పని నేను అంటలేదు. అసలు మనిషి తాను ఏ విధంగా పడిపోయాడు, తను ఏ విధంగా పాపి అన్న సంగతి అర్థం కాలేదనుకో, యేసుక్రీస్తు అవసరత ఆయనకి ఎందుకు? అసలు ఎందుకు అర్థం చేసుకుంటాడు యేసుక్రీస్తుని గురించి? ఇఫ్ అ పర్సన్ డజంట్ అండర్స్టాండ్ దట్ ఈజ్ అ సిన్నర్ బికాస్ ఆఫ్ ద ఫాల్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ ఓవర్ ద ఇయర్స్, ఎప్పుడో సంవత్సరాల క్రితం జరిగింది, అది తెలియకపోతే, తాను పాపిని ఎరగకపోతే అసలు యేసుక్రీస్తు అవసరం ఆయనకి ఎందుకండి? అవసరమే లేదు యేసుప్రభు. ఇప్పుడు సువార్త చెప్పేటప్పుడు మనం బిబ్లికల్గా సరిగ్గా చెప్పాలంటే మనం అక్కడికి వెళ్ళి చెప్పడాన్ని మనకు బిబ్లికల్ థియాలజీ నేర్పిస్తుంది. గో బ్యాక్ టు జెనసిస్ 3. ఎట్లా మనిషి పాపం చేశాడు, ఎట్లా ఆది దంపతులు దేవునికి వ్యతిరేకంగా, అది మనకి ఎట్లా సంక్రమించింది, అది ఏ విధంగా తరాలుగా చరిత్రలో ఎంతటి నాశనాన్ని తీసుకొని వచ్చింది, కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ విధంగా యేసు ప్రభు రిస్టోర్ చేయడానికి వచ్చాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళకి రక్షణ ఏంటి, నమ్మిన తర్వాత రక్షించబడ్డ వాళ్ళకు ప్రకటన గ్రంథంలో ఆయన ఏమి ఇస్తాడు అంటే నిత్య జీవంలో సదాకాలం, నూతన ఆకాశం, నూతన భూమి. సో యూ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అంటే ఈ పదాలు ఉపయోగించమని నేను చెప్పట్లేదు, ఇవే పదాలు అట్లనే వాడాలని కాదు, కానీ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ గాస్పెల్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్, ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి సో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బిబ్లికల్గా సువార్త చెప్తున్నట్టు, ఫెయిత్ఫుల్గా సువార్త చెప్తున్నట్టు. సో అందుకని అది చెప్పాలంటే మనకు బిబ్లికల్ థియాలజీ హెల్ప్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని ఎందుకు పంపాడు, యేసుక్రీస్తు అవసరం మనకేముంది, ఇదంతా అర్థం కావాలంటే కూడా మనకు బిబ్లికల్ థియాలజీ మనకు హెల్ప్ చేస్తుంది, రైట్? సో ఈ విధంగా సరైన సత్య సువార్త ప్రకటించడానికి హెల్ప్ చేస్తుంది. 4వది బైబిల్ వేదాంత శాస్త్రం యేసు చెప్పిన విధంగా బైబిల్ చదవడానికి, అర్థం చేసుకోవడానికి, బోధించడానికి సహాయపడుతుంది. ఎట్లా చెప్పిండు యేసు? ఏ విధంగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? తనను గురించి, వెరీ గుడ్ వినయ్, తనను గురించి చెప్పినప్పుడు ఎవరిని ప్రస్తావించాడు? మోషే అండ్ ప్రాఫిట్స్. సో అంటే అర్థం ఏంటి? యేసు ఏ విధంగా చెప్పాడంటే, నీవు బైబిల్ చదివినా, నువ్వు బైబిల్ బోధించినా, యూ స్టార్ట్ ఫ్రమ్ మోషే అండ్ ప్రాఫిట్స్. అర్థమవుతుందా? యేసు ఏ విధంగా చెప్పాడు అంటే, తన గురించి ఏ విధంగా చెప్పాడు అంటే, మోసెస్ ప్రాఫిట్స్ని ఏ విధంగా అయితే ఇంక్లూడ్ చేశాడో, సో అటువంటి బిగ్ పిక్చర్స్తో నువ్వు చదవాలి, ప్రకటించాలి దేవుని వాక్యాన్ని, లేకపోతే బైబిల్ని అనేది జీసస్ యొక్క ఇంటెన్షన్ అని ఇక్కడ ఆథర్ చెబుతున్నాడు. కాబట్టి లేఖనాలు యేసు దగ్గరికి వెళ్ళే విధంగా మనం చదవడంలో, అర్థం చేసుకోవడంలో ఒకవేళ విఫలం అయ్యామనుకోండి, ఇఫ్ యూ ఆర్ ఫెయిలింగ్ టు అండర్స్టాండ్ that scriptures are pointing towards Lord Jesus Christ, we are missing the main point of the Bible. బైబిల్ యొక్క మెయిన్ పాయింట్, ప్రధానమైన అంశాన్ని మనం కోల్పోతున్నట్టే. సో దట్స్ వై బిబ్లికల్ థియాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో 4 బెనిఫిట్స్ ఆయన వీళ్ళిద్దరు ఆథర్స్ ఆ బుక్లో మీకు చెప్పారు. సో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. వాట్ ఆర్ ద బెనిఫిట్స్?
సో వాళ్ళే కాకుండా మిగతా ఆర్టికల్స్లో కూడా ఇంకా 2-3 బెనిఫిట్స్ నేను మీకోసం తీసుకొని వచ్చాను. నాన్సీ గుత్రీ ఈజ్ అ ఫీమేల్, నాట్ అ మెయిల్. సో ఆమె గాస్పెల్ కోalitionకి రాసిన ఒక ఆర్టికల్, అది మొత్తం ఆర్టికల్, అది దాంట్లో ఒక పాయింట్ మళ్ళీ రిపీట్ చేయొద్దని ఇంకొక పాయింట్ నేను 2 పాయింట్స్ యాడ్ చేశాను. ఏంటంటే బైబిల్ వేదాంత శాస్త్రం కేవలం యేసును అనుకరించడమే కాకుండా క్రీస్తుతో ఐక్యత వైపు మనల్ని ప్రేరేపిస్తుంది. యూనియన్ విత్ క్రైస్ట్. వీఆర్ నాట్ ఇండివిజువల్స్, ఏదో యేసుప్రభుని అంగీకరించిన తర్వాత మనం సపరేటెడ్ బీయింగ్స్ కాదు. వీఆర్ కాల్డ్ టు బీ యునైటెడ్ టు క్రైస్ట్. క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండడానికి బైబిల్ మనల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి అది మనకు బిబ్లికల్ థియాలజీ హెల్ప్ చేస్తుంది. ఆ యూనియన్ విత్ క్రైస్ట్లో ఉండే బ్లెస్సింగ్స్ కావచ్చు, అవసరత కావచ్చు, లేకపోతే సాటిస్ఫాక్షన్, సంతృప్తి, ఇదంతా అర్థం కావాలంటే మనకు బిబ్లికల్ థియాలజీ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే క్రైస్ట్ని మన పర్సనల్ లైఫ్లో, మన వ్యక్తిగత జీవితంలో వీఆర్ యునైటెడ్ టు క్రైస్ట్. అసలు యాక్చువల్లీ రోమన్స్లో ఉంటాడు కదా, మనం క్రీస్తుతో కూడా కలిసిన వారం అని చెప్పేసి 6వ అధ్యాయంలో మీరు పాపం చేయొద్దు అన్నప్పుడు, మనం క్రీస్తుతో కూడా అనుసంధానించబడ్డం అన్నప్పుడు, అది కరెక్ట్గా అర్థమైతే క్రీస్తులో సాటిస్ఫాక్షన్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ దేర్ క్రిస్టియన్ లైఫ్స్. ఎందుకు అని అంటే దిస్ ఈజ్ వన్ రీజన్, దే డోంట్ అండర్స్టాండ్ హౌ దే ఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్. రక్షణలో క్రీస్తుతో ఏ విధంగా వాళ్ళు ఐక్యపరచబడ్డారు, ఆ క్రీస్తులో ఐక్యపరచబడడంలో వాళ్ళకున్న ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఇచ్చాడో అనేది అర్థం కావట్లేదు. కాబట్టి దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ దేర్ క్రిస్టియన్ లైఫ్స్. సో ఆ క్రైస్ట్ సెంటర్డ్ బిబ్లికల్ అండర్స్టాండింగ్ మనకు బిబ్లికల్ థియాలజీ నుంచి మనకు అర్థమవుతుంది. రైట్? బైబిల్ వేదాంత శాస్త్రం క్రీస్తు పట్ల ఆప్యాయతను రేకెత్తిస్తుంది. ప్రేమ, ఆప్యాయత రెండు. నువ్వు బిబ్లికల్ థియాలజీ బాగా చదువు, నీకు జీసస్ పట్ల గౌరవం పెరుగుతుంది, జీసస్ పట్ల నీకు ఆప్యాయత పెరుగుతుంది, జీసస్ పట్ల ప్రేమ పెరుగుతుంది. ఎందుకంటే యూనియన్ విత్ క్రైస్ట్ అక్కడనే కదా, ఆయనలో మనం ఎంత సంతృప్తిగా ఉన్నామని తెలిస్తే నీకు ఇంకా ఆయన పట్ల చాలా ఆశ కావచ్చు, ఆ తృప్తి కానీ బాగా పెరుగుతుంది. సో మనల్ని క్రీస్తుకు చాలా దగ్గర చేసే ఒక శాస్త్రం ఏదైనా ఉందంటే బిబ్లికల్ థియాలజీ అంటారు. అందుకే సిస్టమాటిక్ థియాలజీ ఈజ్ ఆల్ అబౌట్ హెడ్ నాలెడ్జ్ అండి. ఓకే, హెడ్ నాలెడ్జ్ తప్పని అనలేదు నేను. ఓకే, సిస్టమాటిక్ థియాలజీస్ యూ గ్యాదర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బైబుల్. ఈ డాక్ట్రిన్ ఎట్లా, ఈ వచనం ఎట్లా, యూ గ్యాదర్ ఇన్ఫర్మేషన్. బట్ ఇఫ్ యూ స్టడీ బిబ్లికల్ థియాలజీ యూ విల్ లవ్ గాడ్, యూ విల్ అండర్స్టాండ్ క్రైస్ట్, యూ హానర్ క్రైస్ట్. సో దేవుణ్ణి ఎక్కువగా ఇంటిమేట్గా అర్థం చేసుకోవడానికి, లేకపోతే ఆ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ అంటారు చూడండి, అనుభవపూర్వకంగా దేవుణ్ణి క్రీస్తుని తెలుసుకోవడం అనేది బిబ్లికల్ థియాలజీ చదివితే అర్థమవుతుంది అని చాలామంది అంటారు. ఓకే, రైట్. సో క్రాస్ వేలో ఇంకొక ఆర్టికల్లో నేను చదివిన ఇంకొక బెనిఫిట్ మీకు అక్కడ ఇచ్చాను. బైబిల్ వేదాంత శాస్త్రం ఈ ప్రేమ ఆప్యాయతలోనే నేను దాన్ని సపరేట్ చేశాను. ఆరాధన వైపు మనల్ని నడిపిస్తుంది. నువ్వు క్రీస్తులో సంతృప్తిని, క్రీస్తును ప్రేమను, ఆప్యాయతను అనుభవించడమే కాదు, క్రీస్తును మరింత ఎక్కువగా ఆరాధించడానికి, ఆయన మహిమను మరింత స్పష్టంగా చూడడానికి మనకు బైబిల్ వేదాంత శాస్త్రం సహాయపడుతుంది. చూడండి అక్కడ కింద నేను దాన్ని అట్లనే ట్రాన్స్లేట్ చేశాను. లేఖనాల్లోని దేవుని మహిమను మరింత స్పష్టంగా చూడడానికి బైబిల్ వేదాంత శాస్త్రం మనకు సహాయపడుతుంది. బైబిల్ యొక్క ఏకీకృత కథలో, అంటే ఒకే కథ, బిగ్ పిక్చర్, వన్ స్టోరీ, దేవుని సార్వభౌమ ప్రణాళిక చేయబడడం మనం చూస్తుండగా, ఆ కథలో దేవుని సావరెనిటీ మనం చూస్తుండగా, చరిత్రను తన లక్ష్యాలకు తీసుకొని రావడానికి ఆయన జ్ఞానం, ఆయన హస్తం మార్గనిర్దేశం చేయడాన్ని మనం చూస్తుండగా, లేఖనంలోని పునరావృతమయ్యే నమూనాలను మనం చూస్తుండగా, ఇది దేవుణ్ణి ఎక్కువగా ఘనపరుస్తుంది, అతని గొప్ప విలువను స్పష్టంగా చూడడానికి మనకు సహాయపడుతుంది. సో ఇన్ అదర్ వర్డ్స్, వెన్ యూ ఆర్ అండర్స్టాండింగ్ ఆర్ సీయింగ్ the big picture, big plan of God, sovereign work of God, and how he is fulfilled over the years in history, adantha chusnappudu you worship God, you thank God, you praise God, you value God antunnadu ayana. అసలు దేవుడు ఎంత విలువ కలిగిన వాడు నీ జీవితంలో అనేది నీకు అర్థమవుతుంది.
దాన్ని అర్థం చేయించేది ఒక రకంగా బైబిల్ బిబ్లికల్ థియాలజీ అని ఈ ఆథర్ అక్కడ చెబుతున్నాడు. ఓకే, రైట్. సో అసలు బైబిల్ యొక్క మొత్తం కథ ఏంటి? ఇది కూడా సేమ్ మీరు చదివిన బుక్లోంచే నిక్ అండ్ రాబర్ట్ క్లైన్ రాసిన ఒక పారాగ్రాఫ్. అది బైబిల్ యొక్క మొత్తం కథ ఏంటి. లేఖనాల మొత్తం కథ మన కథ కాదు. ఓకే, సో ఒక ఆథర్ రాస్తాడు, దీంట్లో ఉందనుకుంటా మీకు, తర్వాత జేపీ హ్యామిల్టనే రాస్తాడు. ఏమంటాడంటే, ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ, బైబిల్ ఈజ్ నాట్ అబౌట్ యూ అంటాడు. ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ యూ, బైబిల్ ఈజ్ నాట్ అబౌట్ యూ, బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్. సో ఇక్కడ కూడా అదే మాట. లేఖనాల మొత్తం కథ ఎవరి కథ? దేవుని కథ, రాజైన దేవుని కథ. బైబిల్ మహిమోన్నతుడైన, అన్నింటినీ సూచించిన, సార్వభౌముడైన దేవునితో ప్రారంభమై నిత్యత్వంలో తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా గల దేవునితోనే ముగించబడుతుంది. సో ద బైబిల్ స్టార్ట్స్ విత్ గాడ్, ద బైబిల్ ఎండ్స్ విత్ గాడ్, అండ్ ఇన్ బిట్వీన్ ద బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్. అర్థమైందా? ఇట్స్ నాట్ అబౌట్ అస్. ఇది మన గురించి కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్ ఇన్ ద బిగినింగ్, God at the end in Revelation, and in between also it's all about God. దేవుడు మాత్రమే సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాడు. ఈ లోకం, మనం ఉంటున్న ఈ లోకాన్ని ఆయన మంచిగా సృష్టించాడు. ఇది ఆయన లోకం, దానిపై పూర్తి ఆధిపత్యం ఆయనే కలిగి ఉన్నాడు. లేఖనాల కథ ఈ రాజు కథే. లేఖనాల మొత్తం ఆయన గురించే మరియు ఆయన మహిమ గురించే. ఇట్స్ ఆల్ అబౌట్ ద కింగ్ who is ruling over this creation అనేది ద బైబిల్ యొక్క బిగ్ పిక్చర్. ఆ బిగ్ పిక్చర్ని అర్థం చేసుకునే విషయంలో బిబ్లికల్ థియాలజీ మనకు హెల్ప్ చేస్తుంది.